హాయ్ అండి, నమస్తే. నేను మీ మధు. వెల్కమ్ టు అమ్మ చేతి రుచే వేరు. ఈరోజు మీకు జుట్టు నల్లగా ఒత్తుగా పొడుగ్గా పెరగడానికి ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ చూపిస్తాను. ఇది నేను కొన్ని సంవత్సరాలుగా ఇది ఆయిల్ యూస్ చేస్తున్నాను. ఇది పూర్తిగా ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ అండి. ఇది పిల్లలు, పెద్దలు, మగవాళ్ళు ఎవరైనా యూస్ చేయొచ్చు. సో లెట్స్ స్టార్ట్. ముందుగా ఇక్కడ నేను 1/2 kg కొబ్బరి నూనె తీసుకున్నానండి, కోకోనట్ ఆయిల్. అలాగే ఒక 1/2 kg వరకు కూడా నువ్వుల నూనె తీసుకున్నాను. నువ్వుల నూనె అంటే దీపారాధన నూనె అండి. ఇది ఇంట్లో పూజ చేసుకోవడానికి ఉపయోగిస్తాం కదండి, ఆ నూనె ఇది. పప్పు నూనె అంటే వంటకు వాడేది కాదు, దీపారాధనకు వాడేది. ఇది ఆముదం అండి. ఇది ఒక 50 గ్రాములు వేసుకోవాలి. ఇందులో సగం వేస్తాను. అలాగే ఇది మందార పువ్వుల చూర్ణం అండి. ఇది మర్రి ఊడల చూర్ణం. ఇది అలాగే గుంటగలగ చూర్ణం. ఇది ఉసిరి చూర్ణం అండి. ఇది ఉసిరి పొడి. మనకి ఈ పొడులన్నీ కూడా ఆయుర్వేదిక్ షాపుల్లో మనకి అవైలబుల్గా దొరుకుతాయి. అలాగే కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఒక కప్పు కరివేపాకు నీళ్ళలో ఆరబెట్టుకుంటే ఈ విధంగా ఉంటుంది. దాన్ని మనం మిక్సీ వేసుకోవాలి. మీకు మందార పువ్వులు అందుబాటులో ఉంటే కనుక వాటిని నీళ్ళలో ఆరబెట్టుకొని పొడి చేసుకొని కూడా వాడచ్చు. ఉసిరికాయలు కొని తెచ్చుకొని మనం చిన్న ముక్కలు కట్ చేసి ఈ విధంగా ఎండిన తర్వాత పొడి చేసుకొని యూజ్ చేయొచ్చు. అలాగే ఇది గుంటకలకండి. ఇది కూడా నీళ్ళలో ఆరబెట్టుకొని మనం పొడి చేసి వాడుకోవచ్చు. ఒకవేళ మీకు ఇవి అందుబాటులో లేకపోతే కనుక ఆయుర్వేదిక్ షాప్లో మనం ఈ పొడులన్నీ కూడా కొని ఈ ప్యాకెట్లు యూజ్ చేయొచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక స్టీల్ పాత్ర పెట్టుకోండి. అందులో కోకోనట్ ఆయిల్ వేస్తున్నాను, కొబ్బరి నూనె. తర్వాత ఇందులోనే మనం నువ్వుల నూనె వేసుకోవాలి. దీపారాధన నూనె గుర్తుపెట్టుకోండి. నువ్వుల నూనె మనకు 2 రకాలుగా దొరుకుతుంది. అలాగే ఆవాదం వేస్తున్నాను. ఒక 50 గ్రాములు మాత్రమే వేసాను. కేజీకి 50 గ్రాముల నూనె వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా గోరువెచ్చగా అయిన తర్వాత మిక్సీ పట్టుకున్న కరివేపాకు 2 స్పూన్లు వేస్తున్నాను. అలాగే గుంటగరాకు కూడా ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ పొడులన్నీ కూడా ఆయిల్ గోరువెచ్చగా ఉన్నగలనే వేయాలి. ఆయిల్ మరి హీట్ అయిన తర్వాత వేస్తే పొంగిపోతుందండి. స్టవ్ అంతా కూడా పొంగిపోయి వేస్ట్ అవుతుంది. అలాగే మర్రి ఊళ్ళ చూర్ణం ఒక 2 స్పూన్లు వేస్తున్నాను. ఈ మర్రి ఊళ్ళ వల్ల హెయిర్ లాంగ్ ఎదుగుతుంది. మందార పువ్వుల చూర్ణం వేస్తున్నాను ఒక 2 స్పూన్లు. ఉసిరి పొడి కూడా 2 స్పూన్లు వేసుకోవాలి. ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మరగనివ్వండి. మరి ఎక్కువ మరగక్కర్లేదండి. ఈ విధంగా ఒక పొంగు వస్తే ఈ విధంగా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టి దీన్ని ఈ విధంగానే ఒక 5-6 గంటలు పక్కన ఉంచేయండి. ఒక రోజంతా ఉంచినా పర్లేదు. నేను నెక్స్ట్ డే దీన్ని ఫిల్టర్ చేస్తున్నాను. చూసారా, పొడులన్నీ కూడా ఈ విధంగా అడుగుని పెరిగిపోయినాయి. మనం ఇప్పుడు ఫిల్టర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. పైన కరివేపాకు మనం మిక్సీ పట్టి వేసాం కదా, అదే కొంచెం పైన ఈ విధంగా తేలింది. ఆయిల్ కలర్ చూసారా, ఈ విధంగా మారింది. ఇప్పుడు మనం దీన్ని స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకుందాం. వడగట్టిన తర్వాత ఈ విధంగా ఉందండి. చెక్కం కలర్తో మనకి హెయిర్ ఆయిల్ రెడీ అయిపోయింది. ఇది మనం ఒక బాటిల్లో వేసి మనం స్టోర్ చేసుకోవచ్చు. వడగట్టిన తర్వాత మనం వేసిన పౌడర్లన్నీ కూడా ఈ విధంగా గిన్నెలో అడుగు వచ్చేసినాయి. చూసారా, మనం పైన ఆయిల్ అంతా కూడా ఫిల్టర్ చేసుకుంటే సరిపోయింది. ఆయిల్ అంత మాత్రం వేస్ట్ అవుదండి. ఈ విధంగా మనం బాటిల్లో వేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఆయిల్ ఎన్ని రోజులైనా మనకి సంవత్సరం పాటైనా నిల్వ ఉంటుంది, ఏమవుదండి. ఈ ఆయిల్ని మీరు నార్మల్ హెయిర్ ఆయిల్ యూస్ చేసినట్టు యూస్ చేయొచ్చండి. ఇది రాసుకోగలనే హెడ్ బాత్ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఈ ఆయిల్ రాసుకున్న తర్వాత ఒక 2-3 డేస్ తర్వాత హెడ్ బాత్ చేయొచ్చు, ఏమవుదు. మనకి కంపెనీ ఆయిల్స్ కూడా ఇదే ఇంగ్రీడియంట్స్ కలిపి చేస్తారండి. కాకపోతే కంపెనీ వాళ్ళు మంచి అరోమా కోసం ఎసెన్స్ యూస్ చేస్తారు. మనం ఇందులో అది యూస్ చేయట్లేదు, అంతే తేడా. మిగిలిందంతా అన్ని ఇంగ్రీడియంట్స్ సేమ్ టు సేమ్ అండి. మీరు డౌట్ లేకుండా వాడుకోవచ్చు. ఇది ప్రముఖ ఆయుర్వేద నిపుణులు సజెస్ట్ చేసిందే, నేను ప్రయోగం చేసి కనిపెట్టింది ఏం కాదండి. వైట్ హెయిర్ రాకుండా ప్రాపర్గా హెయిర్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలి, మిక్స్డ్ హెయిర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కమింగ్ అప్ వీడియోస్లో చెప్తానండి. నా వీడియో నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.